రమా రమా, ప్రపంచంలో కనీ విని ఎరుగని కిటుకొకటి ఇందులో చెప్పాడు. ఈ టైపులో మనం ప్రొసీడ్ అయితే ఏడాది తిరిగే కళ్ళాన్ని ఒళ్ళో అంటే లుల్లపి పిల్లలు. ఎందుకలా చెవి కోసిన మేకలా అరుస్తారు? పెళ్ళైనప్పటి నుంచి వింటూనే ఉన్నాను. కడుపులో బిడ్డ కాదు కదా, గడ్డ కూడా పెరగలేదు. తప్పు నాది కాదు, నీదే. నువ్వు పొదుపు స్త్రీవి. సరుకులో పొదుపు చేసినట్లే సంసారంలో కూడా పొదుపు చేస్తున్నావు. ఇక మనకు సంతానం ఎలా కలుగుతుంది? ఇక ఈ టైప్ లో ప్రొసీడ్ అయితే ఏమీ లేట్ అవ్వదు. కొత్త టైప్ లో ప్రొసీడ్ అవుతావు. అమ్మో, అన్నయ్య వస్తున్నాడు. నేను పొలం వెళ్ళని చెప్పు. నేను ఇలా దాక్కుంటా. భాస్కర్, ఆయన ఎక్కడ మావాడు? ఆయన ఆయన పొలం వెళ్ళానని చెప్పన్నారు బావగారు. అది కాదన్నయ్య, అది ఏమిట్రా అది? నిన్ను పొలం వెళ్ళమన్నానుగా, వెళ్ళలేదా? నువ్వు ఊరెళ్తున్నావు కదన్నయ్య, అందుకని. అందుకే కదరా నిన్ను పొలం వెళ్ళమన్నది. ఇవాళ నువ్వు ఊరెళ్తున్నావు, పైగా వారం రోజుల వరకు రావు. ఇన్ని రోజులు నిన్ను వదిలి మేము ఎప్పుడు ఉండలేదుగా, అందుకని నేను దగ్గరుండి బస్ ఎక్కించి ఆ తర్వాత పొలం వెళ్దామని. అన్నయ్య, నువ్వు రాష్ట్రపతి నుంచి అవార్డు తీసుకున్నప్పుడు ఈ డ్రెస్ వేసుకో. ఎక్కడే రా ఈ బట్టలు? అది నిన్న మాధవ నేను కలుసుకున్నాం. బాగుందన్నయ్య? బానే ఉన్నాయి గాని ఎందుకురా అనవసరపు ఖర్చు? అదేంటన్నయ్య, నువ్వు షోక్గా ఉండద్దు. నేను మీకు కొనివ్వాల్సింది పోయి మీరు నాకు కొనిస్తారా? ఇదైనా నీ కష్టమే కదన్నయ్య. ఏరా, మీరిద్దరు పొలం వెళ్ళలేదా? అన్నయ్యని బస్సు ఎక్కించి వెళ్తామా? అందుకని మానేశారా? అవతల కుప్పనూరు పిల్లరా? మేము వెళ్ళొస్తాం అన్నయ్య. నువ్వు ఉండరా. ఫోన్లే అమ్మా, చిన్నవాళ్ళు. ఈ అలవాటు లేని పనులు వాళ్ళ వల్ల కావు. నేనే ఢిల్లీ ప్రయాణం మానేస్తాను. అసలు నాకు వెళ్ళాలని కూడా లేదు. వాళ్ళు కష్టపడతారని నువ్వు వెళ్ళడం మానేస్తే వాళ్ళకి బాధ్యత ఎప్పుడు తెలుస్తుంది బాబు? నువ్వు వెళ్ళిరా. రామా, ఎదురు రమ్మా. సరే బాబు, ఇందులో టిఫిన్ ఉంది, మర్చిపోకుండా తిను. అలాగేనమ్మా. రామో, నువ్వు వచ్చేటప్పుడు తప్పకుండా తమ్ముడిని చూసే వస్తానమ్మా. వస్తాను రా. అలాగేనయ్య, రారా. సీతారత్నం శోభనం గురించి చెప్పాలంటే ఇంకా ముచ్చటగా 30 గంట ఊపండి, చెప్తాను. సరేనా? 30 గంట కాకపోతే 3 గంటలు ఊపుతాం. ముందు ఆ సీతారత్నాన్ని వాళ్ళ ఆయన ఏం చేశాడో అర్జెంటుగా చెప్పవే బాబు. ఏ ఆగలేకపోతున్నావా? నీ ఊపు చూస్తుంటే కార్యనాడి మొగుండి కాసి పంపించేలా ఉన్నావు. ఏ మా సిఐడీలు వచ్చేసారు. వచ్చావా? పొద్దున కబరెడితే ఇప్పుడే రావడం. గుడ్డలు బాగా ఉతుకు. నీ ఉతుకు మునుపులా ఉండటం లేదు. గుడ్డ తిరిగిపోతుందే గాని మెరుపు రావటం లేదు. ఓసి నీ అమ్మ కడుపు కాలా, నేను సాకలేరని కాదే నీ ముగుణ్ణి. అయ్యో, సొక్కా లేకుండా మొహంతా జిడ్డు గారుతూ దరిద్రంగా ఉంటేను సాకలు ఈరయ్య అనుకున్నాలే. అనుకుంటావే, అనుకుంటావు. ఇలా అనుకుని ఎప్పుడో నా గుంపలు అటుక్కున ముచ్చేస్తావు. అసలు నాకు తెలియక అడుగుతాను, నువ్వు ఈరయ్య ఒకేలా ఎలా ఉన్నారయ్యా? ఓసి నీ అమ్మ కడుపు కాలా, అదో పెద్ద చరిత్ర లేవే. చరిత్ర ఏంటది? ఈరిగడమ్మ మా ఇంట్లో బట్ట ఉతికేది. ఉతికితే మా నాన్న జరి పంచలో ఆ ఈరిగడమే ఇస్త్రీ చేసేది. చేస్తే చేస్తే ఇంకేమో తెప్పించి మా నాన్న గొప్ప రసికుళ్ళే. అయితే అయితేంటి, ఆ తర్వాత జనక్ పాయలు బాధే. అప్పుడే నా పోనానికి ఈరిగడు పుట్టాడు. ఈరుగాడు పుట్టడానికి జనక్ జనక్ పాయల్ బాజాకి సంబంధం ఏంటంట? నీకు అర్థమయ్యేలా ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. సరే, వెళ్ళి మధ్యలో పెట్టరాబా. తీసుకొస్తాలే. ఏది అర్థమయ్యేలా చెప్పవు, చెయ్యవు. చెప్తా. అమ్మగారు గుడ్డలు ముందే బయటపడేసరే. 2 చీరలు, 2 ఇదిగో మంచినీళ్ళు. అయ్యో, ఏమిటి తాయిత కట్టావు? అయ్యో, ఏమైందయ్యా? ఏమైంది? ఓసిని అమ్మగారు కాలా, ఎవరితోనే నువ్వు మాట్లాడుతున్నావు? అయ్యో, నువ్వు అక్కడున్నావా? నువ్వు ఈరయ్యవా? నువ్వు అనుకున్నావా? ఇలా అనుకుని ఎప్పుడో నా గొప్ప కొల్లేరు చేసేస్తావే. ఆ మాత్రం ఎలక్కి ఏనుకి తేడా తెలీదా? అంటే నేను ఏనుగునా? కాదు, ఎలక. నీది ఎలక నలుపు, ఇది ఏనుగు నలుపు. నీ అబ్బ, నువ్వు ఏనుగు నలుపా? కాదండి, మీ మూలంగానే వచ్చింది. నేను సొక్కా వేసుకుని వచ్చా మీ కొంప కొల్లేరు అవుతుందంటే ఈసారి సొక్కా ఇప్పుకొని వచ్చాను. మరి మీరెందుకు ఇప్పినట్టు? ఈసారి ఇప్పుకోకండి. ఏం కూసావురా? నిన్ను అడిగి నేను సొక్కా ఇప్పాలా? నిన్ను ఎలా? ఏయ్, నువ్వు లోపల తగలడా? వార్తలు మామయ్య, వార్తలు మామయ్య. రాష్ట్రపతి కృషి పండిట్ అవార్డును
శ్రీరామానికి అందజేశారు. ఏ మాయా మాయా నేను చెప్పాను కదా మావ వేస్తాడని మావ వేస్తాడు. రాజు ఆ? అన్నయ్య ఢిల్లీ నుంచి అవార్డు తీసుకుని వస్తున్నావా? అవునరా, అమ్మ ఎలా ఉంది? బానే ఉంది. వదిలిందరూ బాగున్నారా? భాస్కర్ నీకు ఉద్యోగం వచ్చిందా? భాస్కర్కి ఏం ఉద్యోగం రాలేదురా. రా అన్నయ్య. ఆ వెళ్ళే అమ్మాయి మన ఊరు పాపయ్య గారు అమ్మాయి కదూ? అవునన్నయ్య. బాగా చదువుతున్నావా రాజు? చదువుతున్నాను అన్నయ్య. చదువుకోవాల్సిన ఈ వయసులోనే ఎన్నో బలహీనతలు తలెత్తుతాయి, పక్కదారులు పట్టిస్తాయి. ఏ ఆకర్షణకి లొంగకుండా చక్కగా చదువుకో. అలాగే అన్నయ్య. ఒరే చిట్టి గుండె దిటవు చేసుకోరాయ్. ఇన్నాళ్ళు నీకు తోడుగా ఉన్నాను, ఇప్పుడు ఇక్కడి నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంటున్నాను. నేను పోయాక మా మావయ్యతో చెప్పు, మా మావయ్యని బాగా చూసుకోండి రాయ్. వద్దు, దూకదు తల్లి. దూకితే బండకేసుకొచ్చిన బట్టలా ముక్కలైపోతావు. అయితే మాత్రం జాలి ఎవరుకుంది, నేను చస్తే మాత్రం ఏడ్చే వాళ్ళు ఎవరు? రామబాబుతో నేను నొప్పితాగా. నేను చస్తాను. రామబాబు చూడండి బాబు, ఆడకుతున్నట్టు ఏడిపించొద్దు రామబాబు. తాళి కడుతున్నా చెప్పండి, దిగిపోద్ది. ఆ రాలుగాయ దానికి తాళి కట్టడం అంటే నా పేక నేను ముడేసుకున్నట్టే, నా వల్ల కాదు. అన్నయ్య అన్నయ్య బాలసులే తిక్క మనిషి, నిజంగా దూకేస్తుందేమో. ఏం పర్వాలేదురా, దూకనే. దూకే, ఓ పని అయిపోద్ది. నా మీద వచ్చే చెప్పింది మావా, చేస్తానని ఒప్పుకో మావా. అది దేవుడి మీద కూడా ఒట్టేసేయగలదు, నేను నమ్మను. నేను దూకేస్తున్నా. తొందరపడకు తల్లు, బతుకంటే నూరేళ్ళ పంట. ఆ ముక్క ఆయనతో చెప్పు, నా మాట వినట్లేదు, నా మెళ్ళ తాళి కట్టడం లేదు. ఇదిగో నేను నిజంగా దూకేస్తా, నా పని అయిపోద్ది. అయిపోయి బాలా దూకొద్దు, నేనున్నాను, నువ్వు దూకొద్దు. నేను దూకేస్తున్నా. నువ్వు పట్టుకోకపోతే నేను ఏమైపోయేదాన్నో. కింద పడేదాన్ని. అయిపోయిందిగా పని, వస్తా. బాలా లేట్ చేయకు, వెంటనే లగ్గం పెట్టేసుకో. 2 రోజుల తర్వాత నేను కూడా నీకు దొరకను. ఏయ్, కళ్ళు కనపట్లా? నువ్వు ఎదురు పడితే నాకేమీ కనపడవు మావయ్య. మావయ్య మావయ్య మనం తొందరగా పెళ్లి చేసుకుందాం మావయ్య. నీకెప్పుడు పెళ్లి గొడవేనా? నువ్వు కనబడితే నాకు పెళ్లి గొడవ మావయ్య. సరే గాని నీకు జున్నుండాను, అది నా చేత్తో నీకు తినిపిద్దాం అనుకున్నాను. నువ్వేమో పొలం వెళ్ళావంది అమ్మమ్మ, అందుకని నిన్ను తీసుకెళ్దామని వస్తున్నాను మావయ్య. మొహం చూడు. మావయ్య మావయ్య రా మావయ్య, జున్ను తిందువు కానీ రా మావయ్య. ఏయ్, చెప్పేది నీ కాదు, నాకు జొన్న తిన్నా తప్పక ముందు. అయ్యి రాజెచ్చేసాడు మావయ్య. ఏంట్రా ఇది, చెప్పా పెట్టుకుని ఊడిపడ్డావు? ఒంట్లో బాగాలేదా? బాగానే ఉందన్నయ్య, నేను చూడాలనిపించింది, వచ్చేసాను. రాజు రాజు తొందరగా చదువు పూర్చే, అప్పుడు నీకు పెళ్ళవుద్ది, తర్వాత నాకు పెళ్ళవుద్ది. చస్తున్నావు నీ పెళ్లి గొడవతో. పదరా. ఏమిట్రా, ఏమిటి నువ్వు అనేది? నాకు తెలుసు అన్నయ్య, నేను విద్యను ప్రేమించడం మీకెవరికి ఇష్టం ఉండదని. కానీ ఆమె నుంచి మనసు మరల్చుకుందామని ఎంత ప్రయత్నం చేస్తున్నా సాధ్యం కావట్లేదు. రాజు, ఆ అమ్మాయి లేదే నేను బ్రతకలేను. చాలా నోరు మీరా, మన కుటుంబం అంటేనే కళ్ళల్లో నిప్పులు పోసుకుని ఆ పాపయ్య కూతురు నువ్వు ప్రేమించడం ఏమిట్రా? అన్నయ్య మేళ చెప్పుల దండ అయిపోయిన ఆ పాపయ్య కూతురు ప్రేమించడానికి సిగ్గులేదురా? అసలు నువ్వేం మాట్లాడుతున్నావు తెలుస్తుందా? మీరు తిట్టినా కొట్టినా నిజం చెప్పకుండా ఉండలేను. ఆ పిల్ల లేకుండా నేను బ్రతకలేను. చదువు కూడా మనసుకి ఎక్కడం లేదు. అయితే చదువు మానేసి కూర్చో. రై, వాడంతగా ఇష్టపడ్డాక వాడిని మందలించి ప్రయోజనం లేదు. మనమే పాప ఇంటికి వెళ్ళి పిల్లనిమ్మని అడుగుదాం. సరే, నీ ఇష్టం అన్నయ్య. శత్రువని తెలుసు కూడా వాడి కొంపకు నువ్వెందుకు బాబు వెళ్ళటం? వాడు ఉచ్చనీచాలు తెలియని మనిషి అయ్యా. ఆ సంగతి తమ్ముడికి తెలియదంటావా అమ్మా? తెలిసి కూడా మనసు పడ్డాడంటే ఆ పిల్లతోనే వాడి పెళ్లి చేయటం మన బాధ్యత. ఏమయ్యా రాము, అమ్మ అందరూ బాగానే ఉన్నారు కదా? రేయ్, ఎవడరా అక్కడ? రామానికి కొంచెం మజ్జిగ తెచ్చిపెట్టండి. అయ్యారు, ఈ ఊరికి మీరిద్దరు సూర్యచంద్రులు లాంటి వాళ్ళు. మీరిద్దరు కలిసిపోతే ఈ ఊరే చీకటైపోతే. అంటే మీ ఇద్దరు కలవడానికి వెళ్ళేదంటావా? అంత మాట నేను ఎందుకంటా? అంటావా?
కూర్చోవయ్యా రామం. ఆ, ఏమిటి విశేషం? చిన్న విశేషం ఉండే వచ్చాను. మా ఆఖరి తమ్ముడు మీ అమ్మాయి ఒకే కాలేజీలో చదువుకుంటున్నారు. అవునండయ్యా, విన్నాను. అంతేకాదు వాళ్ళిద్దరూ ఒకళ్ళంటే ఒకళ్ళు ఇష్టపడుతున్నారు. మన మధ్యన ఉన్న గొడవలు వాళ్ళ ఆనందానికి అడ్డు రాకూడదని వాళ్ళిద్దరికీ పెళ్లి చేద్దామని అడగడానికి వచ్చాను. ఆహా, ఈ పెళ్ళే జరిగిందనుకోండి, మన ఊళ్ళో గొడవలన్నీ గుండు కొట్టుకొని తిరుపతి వెళ్ళిపోతాయి. ఇంకొక మాట ఎక్కువ మాట్లాడావంటే నేను తిరుపతి పంపించకుండా గుండు కొట్టిస్తా. చూడు రాము, నాకేమో ఈ విషయం కొత్త. ఒక్కసారి అమ్మాయితో కూడా మాట్లాడొస్తా. నువ్వు కూర్చునుండు. ఎవడరా అక్కడ? మజ్జిగ తీసుకురండి. అయ్యా, ముచ్చటైనదంట, చిలకాగోరింకల్లా ఉంటారు. చాలా సంతోషం. అయ్యా, మజ్జిగ తమరు పుచ్చుకుంటారా, నన్ను పుచ్చుకోమంటారా? నువ్వే పుచ్చుకో. రామో, అమ్మాయితో మాట్లాడానయ్యా. ఏది ఏమైనా సింగిల్ మొక్కలో చెప్పాలి అంటే నువ్వు ఇలా అడగడం ఏమీ సబబుగా లేదయ్యా. అదేమిటి? ఇవాళ ఏ వారం? శుక్రవారం. మరి శుక్రవారం అని తెలిసి కూడా నా నట్టింటో ఉన్న ఆడపిల్లని నీ ఇంటికి తీసుకెళ్తానని అడగడానికి వచ్చావా? ఇది ఏమన్నా ధర్మంగా ఉంది? అవునయ్యా రామో, శుక్రవారం పూట ఇట్లాంటి మాటలు మాట్లాడుకోకూడదు. రేపు పంచమి శనివారం దివ్యంగా ఉంది, పొద్దున్న వచ్చే మాట్లాడుకుందాం. అలాగే. ఇదిగా వర్జం చూసుకురావయ్యో. వస్తాను. అబ్బా, వస్తా అనకూడదయ్యా, అమంగళం. వెళ్ళొస్తాను అనాలి. వెళ్ళేస్తాను. అయ్యా, ఈ నెత్తి మీద ఒక్క మొట్టికేయండి, ఇదంతా కలో నిజం అర్థం కావట్లేదు. నిజం రా, నువ్వు చచ్చినంత నిజం. సర్లే, ముందు ఆ గ్లాస్ లో మజ్జిగ తాగిదావు. తెలియక ఇవ్వడం తాగితే రోగాలు చేస్తారు. చాలా సంతోషం బాబు. అసలు ఆ పాపయ్య ఒప్పుకుంటాడు అనుకోలేదు. నువ్వు చాలా అదృష్టవంతుడురా. యు ఆర్ లక్కీ. మరిది నీ కోరిక ఫలించింది. నాకు పట్టు తీరుకునివ్వాలి. అలాగే వదినా. లోపలికి రండి అయ్యా. ఎటు రాజు పెళ్లి కుదిరిపోయిందిగా, పనిలో పని నువ్వు పెళ్లి చేసేసుకో బాబు. అలాగేనమ్మా. ఆ ముమ్మడివరం సంబంధం ఖాయం చేసి 3 ఎకరాల అరటి తోట ఇవ్వటమే కాకుండా పిల్ల కూడా బంగారు బొమ్మలా ఉంటుంది. అంటే నేను ఇద్దరు సెమిలో ఉన్నానా? ఇంకా అనుమానమా? ముఖం చూడు. తాతయ్య! ఏంట్రా ఇది? అదే మేము అడుగుతున్నాం. ఓయా? అవునా, ఇంతకాలం ప్రేమించినట్టు నటించి మా బాలను మోసం చేసి ఆ ముమ్మడి వారం అల్లుడి తోటకి తాళి కడతావా? మా బాలకి వెనక మంది ఎవరు లేరనుకుంటున్నావా? మేమున్నాం. దేనికి? నెత్తి మీద ఒక్కటిస్తే భూమిలో దిగిపోవటానిక? ఏయ్, మమ్మల్ని తక్కువగా అంచనా వేయకు. నా గురించి వాళ్ళని కొట్టడం ఎందుకు? అంతగా కాకపోతే నేను ఏ నుయ్యోగయో చూసుకుంటాను. బాలా, ఏమిటా పిచ్చి మాట? నీకు మాత్రం పిచ్చిలాగే ఉండొచ్చు, నాకు మాత్రం ఇప్పుడే చచ్చిపోవాలన్నది. ఇప్పుడు నీకు అంత అన్యాయం ఏం జరిగింది? అన్యాయం కాకపోతే ఏమిటి? నేను పుట్టడమే నీ కోసం పుట్టాను అనుకున్నాను. నువ్వెప్పుడు నా వాడివే అనుకున్నాను. నేను ఓణి వేసుకున్నప్పటి నుంచి నన్ను పెళ్లి చేసుకుంటావని ఎదురు చూశాను. ఊళ్ళో అందరూ నువ్వు రామబాబు పెళ్ళం అంటుంటే ఎంతో పొంగిపోయేదాన్ని. మరేమో ఇప్పుడు మాత్రం నేను కాదన్నది ఎవరు? నిజంగా? నిజంగా. నాకు 600 ఇవ్వాలా లేదా? ఇవ్వాలి. పోలీసుడు ఎప్పుడు అబద్ధం చెప్పడం. అయితే ఇచ్చేయండి 600. ఇవ్వను. పోలీసుడు ఎప్పుడు డబ్బు ఇవ్వడు. ఇస్తే ఈ బట్టలకే అవమానం. ఇవ్వరా? ఇవ్వను. ఇవ్వరా? ఇవ్వను. సరే. షౌకర్ తలుపుది. ఒరే, నేను బయటకు వస్తే గొల్లైపోతావు. తలుపుదియా? తలుపు తీయమంటుంటే ఒరే కక్కుర్తి వెదవా, తలుపు తీరా. ఇట్రా. ఇందాక లోపల ఏమన్నావు? నా డబ్బులు ఎగ్గొట్టడానికి నువ్వేమన్నా నా బావమరిదివా? నా డబ్బులు తిని తెగబలిసి కాకి డ్రెస్ ఒకటి ఉంది కదా అని నన్ను బెదిరిస్తావా? రేయ్, నోటుకొచ్చినట్టు వాగావంటే బొక్కలో వేసి తొక్క వస్తావు అనుకున్నావు. తలుపు తీ ముందు. తీయను. నువ్వే చేతనైతే తలుపు తీసుకొని బయటికి రా. తలుపు తీయవా? తీయను. తలుపు తీయవా? తీయను.
తలుపు తీయవా తీయను. ఒరేయ్ నేను బయటకు వస్తే నీ గల్లా పెట్ట పగిలిపోద్ది అంతే. నువ్వు బయటకు వచ్చేసరికి నీలాటే ఇరిగిపోతాయి. ఒరే నిన్ను నీ అమ్మ. అబ్బో 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 సరే అమ్మో. ఒరే ఈరిగా నీ కొరకు వెతుకుతున్నాను రా. నువ్వు ఎస్ఐ గారు యూనిఫామ్ అవుతుకోట కదా, నీకు డబ్బులు ఇవ్వాలని ఎస్ఐ గారు నీ కొరకు చూస్తున్నారు. అట్టగానండి. అయ్యగారు అయ్యగారు ఆరా పందిరా కొడక, పందిరా కొడక. డబ్బులు కావాలా? ఇదేంటి బాబు, నాకు డబ్బులు కావాలా? నా అర్థం నాటి కాదు. ఇరిగిద్దా? నీ గల్లా పెట్ట పగిలిద్దా? అయ్యగారు. నా నాటి ఇరిగిద్దా? నీ గల్లా పెట్ట పెళ్లి మాటలకి ఎంత హడావుడు చేస్తున్నాడంటే పెళ్లికి ఇంకెంత హడావుడు చేస్తాడు. రండి 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 దయచేయండి. అయ్యగారు మీ కొరకే చూస్తున్నారు. రండి. రావయ్యా రా, నువ్వు ఇంకా రాలేదంటా అని ఎదురు చూస్తున్నా. మీరు ఇప్పటిదాకా రాలేదంటే అయ్యగారు కాలుగాళ్ళ పిల్లగా లోపలికి బయటికి తిరుగుతున్నారు. రేయ్, ఈ ఇంటికి వచ్చిన వాళ్ళు మర్యాద చేయరంటరా, రండి. కూర్చోండి. ఏంటయ్యా అట చూస్తున్నారు? మీది సాపలివిలి కదా? పాపయ్య, ఉఫ్ఫో, మీరు ఈ దరుగు మీద ఉఫ్ఫు ఉఫ్ఫు అని ఊదుకుని తుండేసుకుని కూర్చునే లెవిలి కదా? పొరపాటు అయిపోయింది. వెళ్ళి ఈ దరుగు మీద కూర్చోండి బాబు. పాపయ్య కూర్చునే మనుషులను బట్టి స్థలానికి హోదా వస్తుంది గాని కూర్చున్న స్థలాన్ని బట్టి మనుషులకు హోదా తగ్గిపోదు. ఆహా, అట్టయితే దొడ్డ పెరట్లో కూర్చోండి బాబు. నా కూతురికి ఒక గొప్పంటి కుర్రవాడితో నిశ్చితార్థం అయిపోయిన తర్వాత అన్నదానం ఉంది. ఎవడో తప్పకుండా భోజనం చేసేయాలండి, లేకపోతే నా మనసు బాధపడిపోద్ది. నీ కూతురికి గొప్పింటి బిడ్డతో నిశ్చితార్థమా? మరి మమ్మల్ని ఎందుకు రమ్మన్నట్టు? మీ పొజిషన్ ఏంటో మీకు తెలియపరుద్దాము అని. రండి పట్టాభినాయ్ గారు. ఈయనెవరో తెలుసా? నా కాబోయే బియ్యంకుడు. 600 ఎకరాలకి ఆసామి. ఈయన ఏకైక కుమారుడే నా కాబోయే అల్లుడు. మరి మీకు ఎంత పొలం ఉంది బాబు? మొత్తం మీ కుటుంబ సభ్యులందరికీ కలిపి 50 ఎకరాలు. అది తమరి పొజిషన్. ఈయన గారి ముందు నోచుకోవడానికి కూడా మీకు అర్హత లేదయ్యా. ఏ మనిషికైనా అర్హత ఆస్తిని బట్టి కాదు, సంస్కారాన్ని బట్టి వస్తుంది. సరేలేవయ్యా, నీతులు చెప్పొచ్చావు. అసలు నా కూతుర్ని అడగడానికి మీకు ఎంత ధైర్యం? నా కొడుకుని జైల్లో పంపించిందే కాకుండా నా కూతుర్ని మీ ఇంటి కోడలుగా చేసుకుని దాంతో పేరెత్తించి పిడకలు కొట్టిద్దామనా? నేలాంటి దరిద్ర బొడ్డు కొంపకి కోడలుగా పంపించేదానికంటే గోదంట దోసేటే నయం. పాపయ్య, పాపైనే ఎడలు చూస్తారా? నడబెట్టి బయటకండి. నేను గాజులు దొరకలేదు. ఆగండి. తోరణం కట్టిన చోట తగువులాట అనవసరం. బలవంతంగా మీ పిల్లని మా ఇంటి కోడలను చేసుకోవడానికి రాలేదు. మా తమ్ముడు ఇష్టపడ్డాడని అడగటానికి వచ్చాం. అంతగా మీకు ఇష్టం లేకపోతే మర్యాదగా చెప్పుండాల్సింది. ఇంత అనాగరికంగా ప్రవర్తించవలసిన అవసరం లేదు. కళ్యాణ ప్రాప్తి రస్తు. నీ దీవెన కోసం వచ్చి కూర్చుంది. ఎలావయ్యా? పెద్దవాళ్ల దీవెనలు పిల్లలకు శ్రీరామ రక్ష. అందుకే పెళ్లికైనా పేరంటానికైనా 10 మందిని పిలిచి దీవెనలు అందుకునేది. నీ బిడ్డకు ఆ దీవెనలు అక్కర్లేదనుకుంటే నీ బిడ్డకు జరగబోయే శుభాన్ని నువ్వే కాదనుకున్నట్టు. అదండ్రా. ఎందుకు ఆయన కొడుతున్నారు? వీడు చేసిన వెద పని వల్ల అన్నయ్య అవమానం పాలయ్యాడు. అవకాశం దొరికింది కదా పాపయ్య రెచ్చిపోయాడు. ఆ పిల్ల నిశ్చితార్థానికి వచ్చిన వాళ్ళ బంధువుల ముందు నానా కూతురు కూర్చాడు. ఆగరా. ఆ రోజే నా మనసు కీడును శంకించింది. నీ మనసు కాదని లేక పెదబాబు అక్కడికి వెళ్ళినందుకు ఎంత పని జరిగింది. ఇంతకాలం ఎవరితోనూ మాటపడిన మీ అన్నయ్య ఈ రోజు ఆ దరిద్రుడితో మాట పడాల్సి వచ్చింది. నన్ను క్షమించన్నయ్యా. బాధపడు, జరిగింది మర్చిపో. మర్చిపోతానన్నయ్య. ఆ పిల్లని ఇంకా మర్చిపోతాను. శ్రద్ధగా చదువుకుంటాను.